ఉత్తర కోస్తా దక్షిణ ఒడిశాకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 13న అల్పపీడనం ఏర్పడనుంది. దానికి ఒకరోజు ముందు అదే ప్రాంతంలో ఆవర్తనం ఆవరించే అవకాశం కూడా ఉంది. వీటి ప్రభావంతో కోస్తాలో వర్షాలు పెరగనున్నాయి. ఈ నెల 11వ తేదీ నుంచి 14వ తేదీ వరకు కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పన్నెండు నుంచి 14వ తేదీ వరకు కోస్తాలో ఎక్కువ చోట్ల వర్షాలు కురుస్తాయని పేర్కొంది. దక్షిణ కోస్తాంధ్ర పరిసరాలు, ఉత్తర కర్ణాటకలో వేర్వేరుగా ఉపరితల ఆవర్తనాలు ఆవరించాయి. ఇంకా నిన్న ఉదయం నుంచే ఎండ తీవ్రత కొనసాగడంతో వాతావరణ అనిశ్చితి నెలకొని కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిశాయి. నేడు రాయలసీమలో అనేక చోట్ల, కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా చాలా రోజులుగా మధ్య భారతం తర్వాత ఉత్తరాదిలో కొనసాగిన రుతుపవన ద్రోణి 2 రోజుల్లో దక్షిణాది వైపు రానున్నది. ఇక తూర్పు భాగం 4-5 రోజులు దక్షిణాది వైపు కొనసాగే అవకాశం ఉంది.